హాయ్ వీవర్స్. ఈరోజు నేను కొన్ని డౌట్స్తో మీ ముందుకు రాబోతున్నాను. ఆ డౌట్స్ ఏంటంటే, ఫ్రీడమ్ 251 అనే ఒక కొత్త మొబైల్ మన ఇండియన్ ప్రభుత్వం అనేది లాంచ్ చేస్తుందని చెప్పేసి, మేక్ ఇన్ ఇండియా ఫార్మాట్తో అది వస్తుందని చెప్పేసి నేను వాట్సాప్లో, అలాగే న్యూస్ ఛానల్స్లో కావచ్చు, న్యూస్ పేపర్స్లో కావచ్చు, నేను చూడటం కానీ వినటం కానీ జరిగింది. సో ఇది నేను ఒక 3 days బ్యాక్ నుంచి వింటున్నాను. వాటి గురించి నాకు కొన్ని డౌట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నా మొదటి డౌట్ ఏంటంటే, మోదీ ప్రభుత్వం అంటే ఈ రోజునున్న బీజేపీ కావచ్చు, ఆ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ఫార్మాట్తో ఈ మొబైల్ అనేది లాంచ్ చేస్తుందని అందరూ అంటున్నారు. ఓకే, మంచిదే, ఒక మొబైల్ లాంచ్ చేస్తుంది, మంచిదే. కానీ ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం ఏదైతే ఇది లాంచ్ చేస్తుందని నేను వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ చదివాను. సో ఆ ప్రభుత్వం నాయకులు ఎవరు ఈ మొబైల్ మీద ఎటువంటి వాళ్ళ ఒపీనియన్ తెలిపినట్టు నేను ఇప్పటి వరకు అయితే ఏమీ చూడలేదు. ఇది మొదటిది. రెండవది వచ్చేసరికి, ఒక మొబైల్ని 250 రూపీస్కి మనకి మొబైల్ ఇస్తున్నారంటే, అంటే 250 రూపాయలకి మనకు ఒక మొబైల్ ఇస్తున్నారంటే, ఆ మొబైల్కి అయ్యే ఖర్చు ఎంత? ఇప్పుడు సపోజ్ నాకు తెలిసిన నా పరిధి వరకు అది గనక ఆండ్రాయిడ్ జెన్యూన్ ప్లాట్ఫామ్తో కనుక రిలీజ్ అయితే 1800 అనేది మనకే పడుతుంది. అంటే మామూలుగా అది మ్యానుఫ్యాక్చరింగ్కే పడుతుంది. అది ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు. సో మొత్తం అంతా కలిపి అది 1800 అనేది పడుతుంది. ఇది అన్అఫీషియల్ ఆండ్రాయిడ్ అయితే మాత్రం 1200 అనేది పడుతుంది. సో 1200 రూపాయల మొబైల్ని మనకి 250 రూపీస్కి ఎలా ఇస్తున్నారు, 250 రూపాయలకి ఎలా ఇస్తున్నారు? అది ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి మనకి ఇస్తుంది. ఓకే, నేను దాన్ని ఒప్పుకుంటాను. ఓకే, ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి మనకి ఆ మొబైల్ అనేది ఇస్తుంది, ఓకే అనుకుందాం. కానీ ఇదే ప్రభుత్వం ఈ రోజున మనం ఇండియన్ ఎకానమికల్గా మన ఇండియా చాలా వరకు ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది. అందుకని చెప్పేసి మీరు గ్యాస్ సబ్సిడీ అనేది వదులుకోండి అని చెప్తుంది. గ్యాస్ సబ్సిడీ వదులుకుంటే లేని వాళ్ళకి గ్యాస్ ఇద్దాం అనుకుంటుంది. సో తప్పులేదు. సో వాళ్ళకి గ్యాస్ ఇవ్వచ్చు, మేము సబ్సిడీ వదులుకోవడంలో తప్పేం లేదు. సో ఇప్పుడు మనకి 250 రూపాయలు పెట్టుకొని వాళ్ళు 1000 రూపాయలు అదనంగా సబ్సిడీ ఇచ్చి ఎవరిని ఉద్ధరిద్దాం అనుకుంటున్నారనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది ప్రభుత్వం అయితే నేను చెప్తున్నాను, ప్రైవేట్ ఫరం అయితే మాత్రం దీన్ని అసలు నమ్మకూడదు, ఇది ఫుల్ ఫ్రాడ్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఇది ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ఫార్మాట్తో రిలీజ్ చేస్తుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అలాగని జనాలు నమ్ముతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. వాళ్ళు అన్నట్టుగానే ఇది ప్రభుత్వమే చేస్తుంది అనుకుందాం. సో 1000 రూపాయలు అంటే 1 కోటి మందికి మేము ఈ మొబైల్స్ అందించాలని అనుకుంటున్నారని నేను వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ చదవడం వినడం జరిగింది. 1 కోటి మందికి ఇవ్వడం వల్ల వీళ్ళు మనిషికి 1000 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇస్తే 1000 కోట్లు అంటే 1 కోటి మందికి ఇవ్వడం వల్ల మనిషికి 1000 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇస్తే ఎన్ని కోట్లు? దగ్గర 1,000,000. 1,000,000 అంటే దగ్గర 1,000 కోట్లు. 1,000 కోట్ల రూపాయలు జనాలకి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఏమిటి లాభం? ఏం నేర్పించాలనుకుంటుంది ప్రభుత్వం? అసలు ఏం చెప్పాలనుకుంటుంది అనేది నాకు ఒకటి అర్థం కాలేదు. ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి, నేను ఈ వెబ్సైట్ని ఎప్పుడైతే నేను వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ చూశానో అప్పుడే నేను ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. సో వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ నాకు కనబడిన మొబైల్ వేరు, అక్కడ కనిపిస్తున్న ఫిగర్ అయితే అదే. మొత్తం అన్ని చూసినప్పుడు నాకు ఆ మొబైల్ ఏదైతే మనకు అక్కడ మొబైల్ వెబ్సైట్లో కనబడుతుందో ఆ మొబైల్ ఈ విధంగా ఉంది. సో తర్వాత రోజు నేను అదే వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మొబైల్ ఈ విధంగా ఉంది. సో ఎవరైతే ఈ మొబైల్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మొబైల్ని మనం పర్చేజ్ చేసే టైం వరకు ఏ మొబైల్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియదా? అంత తెలియకుండా ఆ మొబైల్ని అక్కడ ఎలా పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న మొబైల్ ఒక రకంగా ఉంది, ఇక్కడ మనం చూస్తున్న మొబైల్ ఇంకో రకంగా ఉంది. మొదటి రోజు మొబైల్ ఒక రకంగా ఉంటే రెండో రోజు మొబైల్ పర్చేజ్ చేసుకునే టైంలో మనం క్లిక్ చేస్తే మొబైల్ ఈ టైప్లో ఉంది. సో ఓకే, అది వదిలేద్దాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ మొబైల్ని ఇచ్చే ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వమే నిజంగా చేస్తే ఈ మొబైల్ని ఇచ్చే ఉద్దేశం ఏంటనేది నాకు ఇంకోటి అర్థం కాలేదు. ఎందుకంటే ఈ మొబైల్ని ఇవ్వాలి అనుకుంటే మెయిన్ వీళ్ళ టార్గెట్ ఏంటి? మొబైల్ లేని వ్యక్తులకి, అంటే సెల్ ఫోన్ కొనుక్కోలేని వ్యక్తులకి ఈ మొబైల్ అందచేయాలనేదే ప్రభుత్వం ఉద్దేశం. ఎందుకంటే సబ్సిడీ ఇవ్వాల్సి వస్తే వాళ్ళకే ఇవ్వాలి, బలిసిన పార్టీలకో లేకపోతే ఎవరికో ఈ సబ్సిడీ అనేది చేరకూడదు. సో అలాంటి వాళ్ళకే ఈ సబ్సిడీ అనేది చెందుతుందన్నమాట. అలాంటి వాళ్ళకే ఈ మొబైల్ ఇవ్వాలి. ఓకే, దానికి నేను ఒప్పుకుంటాను. కానీ ఈ మొబైల్ అనేది వీళ్ళు ఆన్లైన్లో నుంచే అమ్మకాలు జరుగుతున్నాయి. సో ఏ స్టోర్లో కానీ, మొబైల్ స్టోర్స్లో కావచ్చు, సెల్ ఫోన్ షాపుల్లో కావచ్చు, లేదా ఏ సూపర్ మార్కెట్లోనో ఈ మొబైల్ అనేది అమ్మటం లేదు. ఇది ఆన్లైన్లో మనం పర్చేస్ చేసుకోవాల్సిన మొబైల్ అనమాట. అంటే ఆన్లైన్లోనే మనం 1 క్లిక్తో మనం దీన్ని కొనుక్కొని ఆర్డర్ పెట్టుకోవాల్సిన మొబైల్ ఇది. సో ఇలాంటి మొబైల్ని
ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నిజంగానే వీళ్ళు అనుకునే పేదవాళ్ళు ఈ మొబైల్ని ఆన్లైన్లో కూర్చొని కొనగలరా? ఎంతమంది కొనుక్కుంటారు? ఇలాగా 250 రూపీస్ పే చేసి ఆన్లైన్లో ఈ మొబైల్ని కొనుక్కోవాలి. ఇప్పుడు 250 రూపాయలు పెట్టి మొబైల్ కొనుక్కోవాలంటే ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు, అంతకన్నా దిగువ రేకులో ఉన్న వాళ్ళు ఈ మొబైల్ని కొనుక్కోగలరు. కానీ అది మార్కెట్లో దొరికితేనే కొనగలరు. ఇది ఆన్లైన్లో పెట్టి ఈ మొబైల్ని మీరు పలానా టైంలో క్లిక్ చేస్తే మేము కొనుక్కుంటామంటే ఇది వ్యాపార రీత్యా అవుతుంది తప్పితే సబ్సిడీ అనేది ఏమాత్రం అనిపించుకోదు. ఈ రోజున ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, అలాగే స్నాప్డీల్ కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రోడక్ట్స్ పెడుతున్నారు. పెట్టి 1 క్లిక్తో మీరు 1 సెకండ్లో టైం క్లిక్ చేయండి, సో ఈ మొబైల్ మీకు వస్తుందని చెప్పి కొన్ని ఆఫర్స్ పెట్టి చాలా మొబైల్స్ పెడుతున్నారు. సో ఇది ఆ కోవలోకే వస్తుంది తప్పితే మిడిల్ క్లాస్ లేదా అంతకన్నా తక్కువ దిగువ రేకులో ఉన్న వాళ్ళకి ఈ మొబైల్ చేరుతుందంటే నేను నమ్మను. ఎందుకంటే ఎంతమంది చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, అందులో నెట్ ఎంతమంది వాడుతున్నారు? మిడిల్ క్లాస్, నేను మాట్లాడేది మిడిల్ క్లాస్ కావచ్చు, లేదా అంతకన్నా దిగువ రేకులో ఉండేవాళ్ళు కావచ్చు, అంటే పేదవారు కావచ్చు, వాళ్ళ ఎంతమంది చేతిలో మొబైల్స్ ఉన్నాయి, అవి స్మార్ట్ మొబైల్స్, అందులో వాటిలో ఎంతమంది నెట్ వాడుతున్నారు, వాళ్ళు ఆన్లైన్లో చూసుకొని ఈ మొబైల్ని క్లిక్ చేసి ఎలా కొనగలరు? అందులో చదువుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వీటి విషయాలు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎలా కొనుక్కోగలరు ఈ మొబైల్ని? కొనుక్కునే వాళ్ళందరూ ఇంట్లో కంప్యూటర్ ఉండాలి, వాళ్ళకి ఇంటర్నెట్ ఉండాలి, అలాగే వాళ్ళు లేదా వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలి, వాటిలో ఇంటర్నెట్ ఉండాలి. వాళ్ళకి ఇటువంటి సబ్సిడీ ఇచ్చినంత మాత్రాన ఉపయోగం ఏమిటి? నేను ఏ ప్రభుత్వానికి అగెనిస్ట్ కాదు, సో ఏ ప్రభుత్వాన్ని నేను అనట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చి మనకి ఇప్పటి వరకు అంటే ఎటువంటి పొలిటికల్ లీడర్స్ వచ్చి మేము ఈ రోజు బీజేపీ ప్రభుత్వం గురించి చూసుకుందాం, సో మోడీ ప్రభుత్వంలో మేము ఈ మొబైల్ ని మేము లాంచ్ చేస్తున్నాం సబ్సిడీ రూపంలో అని చెప్పి ఎవరు అనలేదు. నేను ఎందుకంటున్నానంటే ఈ రోజున మన ఇంట్లో ఒక ఎల్ఈడి బల్బ్ అంటే ప్రభుత్వం వాళ్ళంతటా వాళ్ళే సబ్సిడీ రూపంలో మనకి ఒక కరెంట్ బిల్లు, ఆధార్ కార్డు తీసుకెళ్లి ఇస్తుంటే వాళ్ళు మనకి ఒక లైట్స్ అనేది ఇస్తున్నారు. కొన్ని చోట్ల అయితే 20 రూపీసో 25 రూపీసో తీసుకొని 2 లైట్స్ అనేది ఇస్తున్నారు, 2 బల్బులనే ఇస్తున్నారు. ఇంత పకడ్బందీగా ఇంత చక్కగా దీన్ని నిర్వహిస్తున్న వాళ్ళు ఒక మొబైల్ ని పేదవారి దగ్గర అందించాలి అంటే వాళ్ళు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? నాకు తెలిసినంత వరకు ఇది మోడీ ప్రభుత్వం గానీ లేకపోతే సబ్సిడీ రూపంలో వస్తున్నది కాదు. ఇది నాకు తెలిసినంత వరకు చాలా వరకు స్కామ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున మనం ఒక మొబైల్ ని మనం రిజిస్టర్ చేసుకొని మనం పర్చేజ్ చేసుకుంటే అది 4 మంత్స్ తర్వాత మనకి ఇస్తానంటున్నారు. సో ఈ 4 మంత్స్ తర్వాత ఒకవేళ రాలేదంటే మనం ఎవరికి కంప్లైంట్ ఇస్తాం? ఆ రోజున మనం ఎవరిని ప్రశ్నిస్తాం? వెళ్ళి ఎవరిని అడుగుతాం? సో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు ఇప్పటి వరకు. నేను చూసిన వీడియోస్ కానీ నేను చూసిన సెర్చింగ్ లో కానీ నాకు ఎక్కడ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఏమీ అంటే నా పరిధికి అయితే రాలేదు. ఒకవేళ మీ వరకు వచ్చుంటే ఓకే, పర్వాలేదు, మీకు 250 రూపీస్ మొబైల్ వస్తుంటే ఆనందమే. కానీ అది ఎవరి చేతికి వెళ్తుంది? అది పేదవాళ్ళకి దక్కితే పర్వాలేదు. ఈ రోజున ఇంటర్నెట్ ఉండి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి అన్ని ఫెసిలిటీస్ అనిపించే వాళ్ళకి అది ఇచ్చిన అనవసరం. ఎందుకంటే ఈ రోజున నిజంగా ప్రభుత్వమే ఇది ఇస్తుంటే ఆ సబ్సిడీ అనేది ఎక్కడి నుండి వస్తుంది? ఆ సబ్సిడీ అంటే మన జోబులోంచే వెళ్తుంటాయి. మనం ఇచ్చే ట్యాక్స్ రూపంలో, పన్ను రూపంలో, మనం సబ్సిడీ రూపంలో మనం చేతిలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఒక లైట్ ఇచ్చేటప్పుడు అంటే ఒక బల్బు, ఇంట్లో వెలిగే బల్బు ఇచ్చేటప్పుడే వీళ్ళు ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇస్తుంటే ఒక మొబైల్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఆన్లైన్లో మీరు క్లిక్ చేసుకుంటే మీకు మొబైల్ వచ్చేస్తుందంటే నేనైతే నమ్మను. 9 లక్షల మంది వరకు ఆ మొబైల్ని రిజిస్టర్ చేసుకున్నారని చెప్పేసి నేను ఇవాళ మార్నింగ్ చూశాను. సో అంటే 9 లక్షల మంది ఈ మొబైల్ అనేది పర్చేజ్ చేశారు. ఈ 9 లక్షల మంది కాక ఇంకా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 9 లక్షల మంది కొన్న వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఏ పేదవాడయ్యి కూడా అయ్యి ఉండడు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఇందులో. మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మంది పోతే పోయింది 250 రూపాయలేగా పోయేదేముందని చెప్పి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాగ ఆలోచించి కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పోతే 250 రూపాయలు వస్తే ఆండ్రాయిడ్ మొబైల్ అనుకొని కొనేవాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా చూసుకున్నా సరే ఇప్పుడు రేపొద్దున ఇది పోయినా సరే పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి నేను ఈ స్కామ్ నడుస్తుంది అనుకుంటున్నాను. నిజంగా ప్రభుత్వం వారిగా ఇది రన్ అవుతుంటే మాత్రం వాళ్ళందరికీ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ మొబైల్ వస్తే ఆనందమే, పర్వాలేదు, వచ్చిందనుకోవచ్చు. కానీ అలా చూసుకున్నా సరే ప్రభుత్వం ఎవరికైతే ఈ మొబైల్ చేరాలనుకుంటున్నారో సో ఆ మొబైల్ వాళ్ళకి చేరలేదని చెప్పాలి. ఇంటర్నెట్ ముందు కూర్చొని ఈ రోజున మొబైల్ని రిజిస్టర్ చేసుకునే వాళ్ళు పేదవాళ్ళు ఎవరూ లేరు. అందుకని మనకి నిజంగా ప్రభుత్వం ఇది గనక పెడితే మాత్రం పేదవాళ్ళకి చేరాల్సింది పేదవాళ్ళకి చేరాలి. కానీ ఇదైతే కరెక్ట్ వే కాదు. నిజంగా ప్రభుత్వం పేదవాళ్ళకి మొబైల్ చేరాలి, సో అందరికీ దగ్గర మొబైల్ ఉండాలనేది సోహుద్దేశంతో అందరికీ చేరాలనుకుంటే మాత్రం తప్పులేదు. సో చేర్చు, కానీ ఇదైతే కరెక్ట్ వే కాదు. దానికి ఒక సర్వే పెట్టుకొని వాళ్ళకి అందించాల్సింది వాళ్ళకి అందించాలి. కానీ ప్రభుత్వం ముందు చూసుకోవాల్సింది ఏంటంటే సబ్సిడీ అనేది మొబైల్స్ లో రాదు. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి అనుకుంటే ఏ రకంగా అయినా డెవలప్ చేయొచ్చు. ఈ రోజున ఒక పేదవాడికో లేదా ఒక రైతుకో ఎవరికో మొబైల్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు డెవలప్ అవుతారంటానికి లేదు. ఎందుకంటే దాన్ని వాడే విధానం కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. ఈ రోజు మీరు
మొబైల్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు టెంపుల్ రన్నో లేకపోతే క్యాండీ క్రష్ వాడుకోవడానికి తప్పితే వేరే నాలెడ్జ్కి ఉపయోగపడదు. వాళ్ళకి ఇంటర్నెట్ నాలెడ్జ్ అనేది మెయిన్ ఉపయోగపడాలి. ఆ ఇంటర్నెట్ నాలెడ్జ్ అనేది ఉంటేనే ఆండ్రాయిడ్ మొబైల్ మీరు ఫ్రీగా ఇస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేకపోతే అందులో మనం కింద అనుకున్నట్టుగానే గేమ్స్ కి పరిమితే ఇది తప్పితే ఆ మొబైల్ ఎటువంటి ఉపయోగం ఉండదు. జై హింద్.